హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్ట్రక్చర్ ఆఫ్ సి అనే ఒక కాన్సెప్ట్ చూద్దాము. ఈ స్ట్రక్చర్ ఆఫ్ సిలో మనకి డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్, సెకండ్ వన్ వచ్చేసి లింక్ సెక్షన్, థర్డ్ వన్ వచ్చేసి డెఫినేషన్ సెక్షన్, ఫోర్త్ వన్ వచ్చేసి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. సో వీటి తర్వాత మనకి మెయిన్ సెక్షన్ ఉంటుంది. ఈ మెయిన్ సెక్షన్లో మేజర్గా డిక్లరేటివ్, అదేవిధంగా మనకు వచ్చేసి ఎగ్జిక్యూటబుల్ పార్ట్ రెండు ఉంటాయి. దాని తర్వాత సబ్ ప్రోగ్రామ్ సెక్షన్లో ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, అదేవిధంగా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇది మనకి ఓవరాల్గా స్ట్రక్చర్ ఆఫ్ సి. డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనము కామెంట్ లైన్స్ రాస్తాము. దీనిలో మళ్ళీ సింగిల్ లైన్, మల్టీ లైన్ కామెంట్స్ ఉంటాయి. సో సింగిల్ లైన్ కామెంట్ అంటేనేమో ఓన్లీ ఆ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రామ్ పర్పస్ రాయవచ్చు. అదేవిధంగా మనము ఆ ప్రోగ్రామ్ ఫంక్షన్ యొక్క పర్పస్ కూడా రాయవచ్చు. వీటిని మనము డాక్యుమెంటేషన్ సెక్షన్లో రాస్తాము. సో డాక్యుమెంటేషన్ సెక్షన్ ఈజ్ యూజ్ టు రైట్ ద కామెంట్ లైన్స్ ఆర్ పర్పస్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సెకండ్ వన్ వచ్చేసి లింక్ సెక్షన్. లింక్ సెక్షన్ ఈజ్ యూజ్ టు లింక్ ద హెడర్ ఫైల్స్ టు ఫంక్షన్స్. అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో రాసే హెడర్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు ఒకసారి చూడొచ్చు, ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ రాస్తాము. ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ రాసినప్పుడు ఆ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్లో మనకు వచ్చే హెడర్ ఫైల్స్ ఏంటంటే #include stdio.h. సో ఈ ఫంక్షన్కి ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్కి ఆ హెడర్ ఫైల్ మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, అప్పుడే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని మనము లింక్ సెక్షన్ అని అంటున్నాము. థర్డ్ వన్ వచ్చేసి డెఫినేషన్ సెక్షన్. డెఫినేషన్ సెక్షన్ ఈజ్ యూజ్ టు డిఫైన్ సింబాలిక్ కాన్స్టెంట్స్. సింబాలిక్ కాన్స్టెంట్స్ అని మనకు తెలుసు. పై వాల్యూ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ 3.14. సో అటువంటి ప్లేస్లలో మనము డెఫినేషన్ సెక్షన్ వాడతాము. డిఫైన్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. #define పై 3.14. లాస్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ డిక్లరేషన్. సో ఈ గ్లోబల్ డిక్లరేషన్ ఎందుకు వాడతామంటే ఏదైనా ఒక వేరియబుల్ని అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు దాన్ని మనం గ్లోబల్ డిక్లరేషన్ అని అంటాం. సో గ్లోబల్ డిక్లరేషన్ అంటే ఏంటంటే వెన్ వి డిక్లేర్ ఏ వేరియబుల్ యాజ్ అవుట్ సైడ్ వీ కెన్ యూజ్ ఎనీవేర్ ఇన్సైడ్ ద ప్రోగ్రామ్. ఒక వేరియబుల్ని ఎక్కడైతే డిక్లేర్ చేస్తున్నామో ఫంక్షన్ బయట, ఆ వేరియబుల్ని ప్రోగ్రామ్ మొత్తం మనము ఎక్కడైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెయిన్? మెయిన్ ఎందుకు రాస్తున్నాము? ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మెయిన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకి మెయిన్ తోటే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మెయిన్లో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డిక్లరేషన్, సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జిక్యూటబుల్ పార్ట్, అంటే వేరియబుల్స్ను డిక్లేర్ చేస్తాము. అదేవిధంగా ప్రోగ్రామ్కి ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్ని కూడా దీనిలో రాస్తాము. దాని తర్వాత నెక్స్ట్ మనకి సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ ఉంటుంది. ఈ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్లో మనకి ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, అదేవిధంగా ఇవన్నీ రాస్తాము. సో ఇది ఓవరాల్గా మనకి స్ట్రక్చర్ ఆఫ్ సి. సో ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో మేజర్గా డాక్యుమెంటేషన్ సెక్షన్, లింక్ సెక్షన్, డెఫినేషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్, మెయిన్లో మళ్ళీ మనకి డిక్లరేషన్ ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఉంటుంది. సబ్ ప్రోగ్రామ్లో ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, మెనీ మోర్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇది మనకి స్ట్రక్చర్ ఆఫ్ సి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.